హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దోస్తులు యాడ్స్ బాగా వస్తున్నాయి నర్సక్క అని కామెంట్ చేస్తున్నారు. ఈ యాడ్స్ అయితే యూట్యూబ్ వాళ్ళు వేస్తారన్నమాట. అది మేము వేసేది కాదు, యూట్యూబ్ వాళ్ళు వేస్తారు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళం వద్దు ప్రియురాల ముద్దు పార్ట్ 16 అన్నమాట. మరి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో బావా చెప్పు. బావా అంత పిస్సలెత్తందే ఇడ. ఈ పక్కకు ఉంటే ఏమనిపించలేదు గాని ఇక్కడ ఈ రోజు అంతా పిచ్చిలేస్తాంది. ఈ రోజే ఫస్ట్ కదా, అలవాటు కావద్దా? అలవాటు అయ్యేదాకా గట్లనే ఉంటది. అలవాటు అయినాక అన్ని మంచిగానే ఉంటాయి. సరేనా? అన్నం తిన్నావా? తిన్నా బావా, నువ్వు తిన్నావా? తిన్నా. ఏమనిపిస్తలేదా బావా? ఊకే తెల్లారితే పొద్దుకితే బయట నేను కనిపించేదాన్ని. మరి ఇప్పుడు కనిపిస్తలేను కదా, నీకేమనిపిస్తలేదా? నాకు కూడా అంత ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ వస్తాంది. కానీ ఏం చేద్దాం, మన మంచికే కదా నిన్న అక్కడ పెట్టింది. రాత్రి రా బావా. ఇయ్యాల రాత్రి రాను, రేపన్నా ఎల్లుండన్నా వస్తలే. సరేనా? ఎందుకు అనంటే పక్కపొంటిగా ఉన్నప్పుడేమో అట్లా వచ్చి ఇట్లా అద్దునాయే. ఇప్పుడు నేను అంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళా ఇల్లు ఎవరన్నా లేచిర్రు అనుకో, మళ్ళా పెద్ద పంచాయతీ అవసరమా? సరే బావా, నువ్వు నన్ను పొద్దున చూసి పో. సరేనా? రోజు రా ఇక్కడికి. నిన్ను చూడకుండా నేను ఉండలేను. వస్తా రానా పిచ్చిదానివా అని? మా ఎమ్మో నీకు నేను కడుపు ఉంచుకున్నాడంటే ఇష్టం లేదు కదా. తీయించుకో అని పట్టుబట్టినవు. ఇక తీయించుకుంటారేనని మరి నా మీదేమన్నా కోపం పెట్టుకున్నావేమో అని. అట్లేం లేదు. సరే బావా. సరే ఉండు, లతంది. ఆమె తోటి నువ్వు పిచ్చి పిచ్చిగా ఉండకు. సరేనా? నువ్వేం చేసినా నాతోటే చెయ్యాలి, నాతోటే ఉండాలి. సరే మళ్ళా వేస్తారు పొద్దున. ఉండు. సరే. అది నన్ను కావాలనే బుట్టలా వేసింది గాని నా పైసా తినచ్చు, మంచిగా నా ఆస్తి కూడా ఆక్రమించుకోవచ్చు అన్న ఉద్దేశంతో నన్ను బుట్టలా పడేసింది. ఇప్పుడు దానికి ఎన్నో పెట్టినా ఎన్నో వేసిన నేను. కానీ అది కడుపు ఉంచుకొని పెళ్లి చేసుకుంటా అంటే నాకు అస్సలు నచ్చలేదు. పిచ్చి మొకబ్దా మంచి మొకబ్దా నాకు అర్థమైతలేదు. సప్పుడేక కడుపు తీయించుకొని ఎవరు నొక్కొని పెళ్లి చేసుకుంటే ఏంది? అట్లా చెప్పినా ఇంటలేదు, ఇట్లా చెప్పినా ఇంటలేదు. అన్నైతే వారేసిన. అప్పుడు పోకుండా దానికి రూపాయి అడిగినా కూడా నేను ఇయ్యద్దు. ఇచ్చిన కొద్దీ గదే అలవాటుతో బియ్యని నన్ను వదిలిపెట్టది. పోలేదు లత, నీకోసమే చూస్తున్నా. ఏం చేస్తానో నీ పని తీరతలేదా ఏంది? అప్పుడే నాతోటి ఏది ఇంటివి కదా. తిన్నా ఇక బోళ్ళన్నీ దోమేసిన. ప్రొద్దున లేస్తే అస్సలకే సాతనైతే లేదు. కాళ్ళు బాగా గుంజుతున్నాయి. ఎందుకు అట్లా మరి? ఏమో నాకు అదే అర్థమైతలేదు. మస్తు కాళ్ళ నొప్పులు వస్తాయి. ఆ గ్లూకోజ్లు పెట్టుకుందామన్నా కూడా ఇక నువ్వు పైసలు లేవు అని అనబడుతుంది. ఆ గ్లూకోజ్లకు ఇయ్యకపోదునా పెట్టుకుంటే అయిపోవు కదా. ఏమోలేండి, ఉన్నప్పుడు పెట్టుకుంటా గాని. అవునండి, ఇది ఇంత సడన్ గా రూమ్లు ఎందుకు ఖాళీ చేసిర్రు? మన కొడుకు తిట్టినందుకేనా? కావచ్చు మరి. వీడు ఊకే వాళ్ళ మీదకి మొత్తుకునుడాయే. ఇళ్ళ పక్కకుండి మేం తిట్లు వావుడేంది అన్నట్టు ఆయనత ఖాళీ చేసినట్టున్నారు. చేస్తే వేసుకొని మనకేంది లత? గదే గాని మనకేంది గాని. పక్క నుండి దరిద్రం పోయిందని సంతోషం అయితాంది. ఇన్నోరికైతే మస్తు సంబరం అయితాంది. మరి ఏడుంటారో? వాళ్ళు ఏడుంటుర్రో నాకేం తెలిసే. అన్న అడిగితే నేనేం చెప్తా? కరెక్టే కదా. సరేలేండి. కొట్టుకున్నా తిట్టుకున్నా చేసుకున్న భార్యే కావాలి, ఆ భార్యకు చేసుకున్న మొగుడే కావాలి. అంతే తప్పించి వేరే ఎవ్వరు కారు. అబ్బా, నీకు ఇప్పుడు అర్థమైందా? అట్లా కాదే, నాకు ఎప్పటికైనా అర్థమే గాని భార్య లేని బతుకు వేస్ట్ అంటానా. ఎందుకు నన్ను మంచిగా చూసుకుంటలేవు? ఎందుకు ముందట్లెక్క ప్రేమ చూపిస్తలేవు?
అరే అన్ని టెన్షన్స్ ఉండి అప్పుడప్పుడు అట్లా పిస అవుతాం. అయినంత మాత్రాన భార్య మీద ప్రేమ లేదని ఏంది? సరేలేండి. అన్నిటికీ నువ్వు అర్థం చేసుకోవాలి లత, అంతే తప్పించి అపార్థం చేసుకోవద్దు, సరేనా? నా గురించి నేను ఎప్పుడూ మీ గురించి అపార్థం చేసుకోలేదండి. మీరే నా సర్వస్వం అనుకొని నేను బ్రతుకుతున్నా. మీరు నా కొడుకు ఇద్దరుంటే చాలు అని బతుకుతున్నా నేను. కానీ మీరు నాకేదన్నా అన్యాయం చేసిన రోజే నా ప్రాణం అనేది పోతుంది. ఛీ, నేను గట్ల చేస్తానానే? చెయ్యరనే నమ్మకంతోటే కదా నేను ఇట్లా ఉంటున్నా. హా, అవన్నీ పిచ్చి పిచ్చి ఏం ఆలోచించకు, సరేనా? నేను ఎప్పటికీ నీ తోడై ఉంటా. పడుకో. సరే. అవ్వా, నైట్ అంతా సక్క నిద్రనే పట్టలేదు. యా కొత్త ప్లేస్ కదా, అస్సలకే నిద్ర వచ్చుడే లేదు. మా అమ్మ ఏం చెప్తాందో, లేచిందా లేవలేదా? లేవచ్చు, లేచి పని చేస్తుంది కావచ్చు. ఎందుకో నాకు ఇక్కడ అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు. అంటే ఉంటాంటే అలవాటు అవుతుందా కాదా తెలియదు, కానీ ఇక్కడైతే ఉండాలని అస్సలకే లేదు. అబ్బా, అక్కడనే ఉంటే అయిపోవు. బావని చూసుకుంటా ఉందును. అక్కడ వాళ్ళు ఏం చేసినా కూడా నాకు కనిపించేది. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకెట్లా తెలుస్తుంది? మరి అట్లా తెలుస్తుందనేనా ఏంటి? బావ ఇక్కడ వారేసిండు నన్ను. అంత లేదు కానీ బావకు నేనంటే ప్రాణం. కానీ వాళ్ళ భార్యకు తెలియద్దని ఇక్కడ వేసిండు. ఇయ్యాల కాకపోతే రేపైనా నన్ను పెళ్లి చేసుకోడా తెలియదా? ఇక తెలిస్తే పక్కకుంటే ఊకే లొల్లి పెట్టుకుంటారని ఇక్కడికి తెచ్చిండు. ఏమైంది, లేచినావా? లేచిందే అమ్మ. నైట్ అంతా అస్సలకే నిద్ర పట్టలేదు. ఇక కొత్త ప్లేస్ కదా, నీకు నిద్ర పట్టిందా? ఇక గట్లనే నిద్ర పట్టినా పట్టకున్నా తప్పుతుందా? ఎట్లనో వన్నయ్యిగా లే, ముఖం కడుగు, ఛాయ పెడతా. ఛాయ్ తాగుతారా అనే అమ్మ? కడుపుతోటే ఉంటుంది, పాలు పోయి. పాలు ఈడ పోస్టోళ్ళు ఎవరున్నారు? పాల ప్యాకెట్ కొనుకొచ్చిన 10 రూపాయలది. నేను బావకు చెప్తా తియ్యి, వాళ్ళకు ఓచటైనను ఇటు పోయమని. రోజు 1/2 లీటరు పడదాం. పొద్దున సాయంత్రం గిలాసుడు పాలు నేను తాగద్దా నా బిడ్డ కోసం? వాడేమో నిన్ను తెచ్చి ఈడ వారేసిండు. మరి ఏం ప్లాన్ కొద్దేసిండో ఆ భగవంతుని కెరక. తీయించుకోయే కడుపు అనంటే నువ్వు కడుపు కడుపు అని ఆగుతలేవు. చూద్దాం ముందు ముందు ఏమైతుంది అనేది. సరే తీ, ముఖం కడుక్కుందాం. చుట్టూ ఈ చెట్లు, ఇక్కడ మంచి ఉంది పీస్ఫుల్ గా. అక్కడికంటే ఇక్కడనే మంచి ఉంది, కానీ ఈ అక్కడ అలవాటైన పానానికి ఇక్కడ మనసు ఒప్పుతలేదు. టైం బాగా అవుతుంది. మరి బావా ఆఫీస్ కోంగా ఇటు వస్తానన్నాడు కదా, వస్తాడా రాడా? హలో బావా. రాని. ఏమైంది బావా? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? నేను ఆఫీస్ పోతున్నా. ఏంటి బావా ఇటు వచ్చి పొమ్మని చెప్పినా కదా నీకు. ఈ రోజు లేట్ అయింది రాని, లేచేసరికి. అందుకే ఆగమాగం తయారైనా పోతున్నా. అబ్బా బావా, నేను ఇవ్వకపోతే నేను ఎట్లుంటే చెప్పు. అరే సాయంత్రం వస్తలే. వస్తావా? సాయంత్రం ఖచ్చితంగా ఇటే రా, సరేనా? ఒక 2-3 గంటలు ఉన్నాకనే మీ ఇంటికి పోదువు. సరే. అని చూడకుండా ఉండలేవు కదా బావా, మరి ఇప్పుడు ఎట్లా పోయినావు? అరే ఇక టైం అవుతుందని ఊరికొచ్చిందే, లేకపోతే నీ దగ్గరికి రాకపోవునా? ఆహా, సరే బావా. తిన్నావా మరి? తిన్నా, ఫోన్ కన్నం చేసింది, తిన్నా. ఏమన్నా అంటాందా? కాదు, ఇంత సడన్ గా ఎందుకు పోయిర్రు, మనకు ఎప్పని కూడా చెప్పలే అని అన్నది. ఏమో నాకేం తెలుసు అని నేనన్నా. సరే దానికి ఏందట తోక చెప్పేది గాని, గీ మీకు పాలు పోస్టైనకు ఎప్పు బావా, రోజు 1/2 లీటరు పాలు పోయమని. ఉన్నదే 2, 1/2 లీటర్ ఎందుకు? 1/2 లీటర్ ఎందుకు అనంటే మన కడుపులున్న బిడ్డ తాగద్దా ఏంది? బిడ్డ బలంగా ఉండాలేనంటే నేను ఎన్ని పాలు తాగాలి, ఎంత మంచి తిండి తినాలి? నీ కొంచెమన్నా తెలివి లేదు, కొంచెమన్నా ఆలోచన లేదు. సరే నేను చెప్తాది. సరే, అంగేమన్నా తీసుకురా. నిన్ననే ఫ్రూట్స్ ఇట్లా తెచ్చినా కదా. అయ్యో, ఏమన్నా రాదు. సరే ఉండు. పోయినాక మరి ఆఫీస్ పోయినాక చేస్తానే. బావేంది ఇడికి వచ్చి నన్ను చూసి పోవల్లా డైరెక్ట్ పోయిండు. ఇక లేట్ అవుతుందని పోయినట్టున్నాడు, లేకపోతే బావనేనా నా దగ్గరికి రానిది. ఫ్రెష్ చేద్దాం. స్నానం చేయమని చెప్పినా పొయ్యి లతవ్వతోటి మాట్లాడి అద్దం. చెప్పకుండా అత్తిమి ఏమనుకుంటుందో ఏమో. ఒకసారి అయితే పోయొద్దాం. లతవ్వా, ఓ లతవ్వా. లత, ఏమైందక్క? మొత్తం చెప్పకుండానే ఇల్లు ఖాళీ చేసుకొని పోయినావు.
చెప్దామని అనుకున్నారా, కానీ నువ్వు లేవు. ఇంత అర్జెంట్ గా ఎందుకు కాల్ చేసిర్రు? ఏం లేదురా, ఇక మీ కొడుకు మొన్న ఎట్లా మాట్లాడిండు, మేం చేయబట్టే మీకు దరిద్రం వచ్చిందని ఎట్లా అన్నాడు ఆ మాటలు. ఇక ఆ మాటలకు మాకు బాధ అనిపించిందిరా. ఇక మీ పక్కకుండి ఊకే మేమెందుకు తిట్లు తినుడు అని ఆయనతో పోయి వేరే కాడ చూసుకున్నాం. ఇక వాళ్ళు ఉండమని అన్నారు, అందుకే నిన్న సామాన్ అంతా ఆడికి చేర్చినాం. బాగా సామాన్ ఏం లేదు కదా. అవునా, మరి ఏమైంది? గింత చెప్పకుంటవేంది అని నేనాగమైనా. ఇక చెప్పకుండా పోవుడెక్కడదిరా, నువ్వు నిన్న లేవు మరి ఇంటికాడ. ఇక ఎటు పోయినవో. ఇక సామాన్ అయితే చదువుదాం, తర్వాత వచ్చి చెప్పుదామని అనుకున్నా. ఇక నిన్న పొద్దున దాకా రాత్రి అంతా సామాన్ చదువుడే అయింది. అందుకే ఇప్పుడే పని తీరింది, నేను కలిసి వస్తా అని వచ్చిన. ఆహా, సరే సరే. కనీసం రానన్నా మరి పోయేటప్పుడన్నా పోతున్నా అక్క అని ఫోన్ చేయకపాయే. దాని గురించి పట్టించుకోకు బిడ్డ. నేను ఏదో నాకు నువ్వంటే ఇంత ప్రేమ లేనప్పుడు మాకు ఇంత బుక్కడు పెట్టినవు, నిన్ను ఎట్లా మర్చిపోతాం. అందుకే అట్లా చూసి పోదాం మరి మా చెప్పి పోదామని వచ్చిన. కూసో అక్క, మరి కూసుందురా. అబ్బో ఇక కూర్చోనరా, ఆమెకు చెప్పలేదు మళ్ళా మా అమ్మ ఎటు పోయిందో అని ఆగమైతుంది. పోతున్నా, సరేనా? సరే సరే. ఈ మాత్రానికి వచ్చి నాకెందుకు ఎప్పుడు? ఏదో ఈమెకు నేనంటే కొంచెం ఇష్టం కాబట్టి నన్ను నా మీద అభిమానంతో వచ్చి చెప్పి పోతుంది. ఆ దరిద్రపు దానికి ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా కనీసం దానికి తిన్న పేరు కూడా గుర్తేది అది. అట్లాంటి వాళ్ళకు అసలు దగ్గర తీయద్దు. ఓ పుష్ప, ఐగరా ఐగరా. ఎందుకు పిలుస్తాను? పోసక్క అవు పిలుద్దాము. నేను ప్రశ్నలు ఎత్తావు. ఏం ప్రశ్నలు ఎత్తావు? ఆ పోసక్క, ఏమైంది? ఇల్లు ఖాళీ చేసినావట, కనీసం చెప్పను కూడా చెప్పలేదు. ఆ మనుషులను చూసి మరి ఇటు మొక్కయి కూడా అత్తలేవు. ఆ ఖాళీ చేసిన పోసక్క. ఎందుకే గింత తొందర? గింత సడన్ గా ఒక్క ముచ్చటానే చెప్పబోతివి? ఇక అక్కడ ఉండబుద్ధి అయితే లేదు. ఆ ఇంట్లుంటే అంత మంచి జరుగుతలేదు. ఎవరితోటి మంచిగా జరుగుతలేదే? ఇంట్లున్నోళ్ళతోట, ఇంటి పక్క వాళ్ళతోట? ఏచి గాళ్ళతోటి మాకెందుకు మంచి జరగదు, కానీ మాకే మంచిగా అనిపించులు లేదు ఆ ఇంట్లో. అందుకే ఇక ఎప్పటిసుందో ఖాళీ చేయాలని అనుకున్నాం. కానీ మరి ఈ ఊర్లో దొరుకుతాయా రూములు, దొరకాయా అన్నట్టు సపడేక ఉన్నాం. కానీ ఇక దొరికింది ఇల్లు. ఏడనే ఇల్లు? ఇట్లా సీదా పోతే అటు సందుర ఒకటే ఇల్లు ఉంటది, చూసినావా? వాళ్ళు సిటీలు ఉంటారు. వాళ్ళదే ఇల్లు. మంచిగానే ఉంటది ఇల్లు. గాని ఆడుంటానం. మరి ఏటో వచ్చిపోతావు? నిన్న లతవ్వకు చెప్పలేదు కదా, ఆమెకు కలవక పోతిని, అందుకే కలిసిపోదామన్నట్టు వచ్చి చెప్పి పోయితాన్నా. అయ్యో, ఏమంటాంది మరి లత? ఏమంటది? అయ్యో అక్క చెప్పకుండానే పోయిర్రేంది అని అంటాంది. ఇక ఆమె లేకపాయే చెప్పుదామంటే. ఆహా, నీ బిడ్డ ఏం చేస్తాంది మరి? రాంగ తానం చేస్తాంది. జాగ్రత్తగా ఉండుర్రి, మళ్ళా పోయిన కాడల్లా ఏమోగోళ్ళు ఎసొంటోళ్ళు ఉంటారో. మమ్మల్ని ఎవరేం చేస్తారు పోసక్క? మీరందరూ లేరా? బాగానే దూరమా? ఓసారి రాలేరు మీరు మా ఇంటికి? అత్తంతి తీరుకున్నప్పుడు. సరే, ఇంకా పోతాను ఇక నేను. మళ్ళీ అత్తతి అప్పటి వరకు వచ్చి కూర్చుంటా గాని ఇప్పుడు పని ఉన్నది. పో. చూసినావా, లంగబొడ్డి ఇక మెల్లగా జారుకున్నారు కరెక్టే గాని అక్కడి పోయినాక తప్పదంటవా? ఎందుకు తప్పుతదే? తప్పది. ఈ రాజుగాడు ఇంటి పక్కకుంటే ఊకిద్దరికి లొల్లైతది అని ఏదన్నా ప్లానింగ్ చేసి పట్టుకపోయాడ పెట్టిండా, లేకపోతే ఎట్లా పెట్టిండు? ఏమో తీపోసక్క, మనకేం తెలుసు? ఎవరి మనసులో ఏముందనేది మనకు చెప్తారా? ఎవరేం చెప్తారో మనం చూసుకుంటా ఉండాలి, అంతే తప్పించి ఒకరిని అనుడు ఎందుకు? కరెక్టే గాని అబ్బా ఎంత చిత్రంగోళ్ళు ఉన్నారే అవ్వ బిడ్డలు. అవునవును. మంచిగా కానిస్టేబుల్ జాబ్ వచ్చినప్పుడు, ఆ సంబంధం వచ్చినప్పుడు వేసుకుంటా అయ్యేపో నాకు అద్దు అని ఏడ్చే బౌరూపులాడిది. అదేమని పట్టుకొని పీక్తోటి? ఏమో రాజుగారిని అంతా ముంచుతారు తీయ నరిసి, నీకు తెలుస్తలేదు. నాకు తెలిసినంతనన్నా నీకు తెలియకపాయే. అంతేనా? ముంచుతుందంటవా? బరాబర్ ముంచుతుంది. ఇక దోస్తులు ఇట్లా దాన్ని అయితే వేరే కాడ వారెత్తాడన్నమాట. ఇక ఒక వారం రోజులు అప్పుడిప్పుడు ఫోన్లనే మాట్లాడతాడు గాని అటు ఇంటి మోగై సక్క ఓడు, దాంతోటి ఉండడు. ఇక మరొక రోజు ఏమైందో చూడుర్రి. ఏమైంది? ఎందుకు ఇట్లా ఫోన్ చేసి సావదొబ్బుతావు? నేను ఆఫీసులో ఉన్నానంటే నీకు వినబడతలేదా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు?
ఏంటి బావా గంత సీరియస్ అవుతున్నావు, గంత కోపానికి వస్తున్నావు? ఇప్పుడు నువ్వు వారం రోజుల నుండి చక్కగా ఇంటికే వస్తలేవు, ఒక్క రోజన్నా నైట్ నా దగ్గర గడుపుతూనే లేవు. నా మీద ప్రేమ పోయిందా చెప్పు? కడుపులా మన బిడ్డ పెరుగుతుంది, ఇప్పుడే బిడ్డ కోసం వస్తలేవు, నువ్వు తర్వాత ఏం వచ్చేటట్టున్నావు? అసలు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు వారేసినావు చెప్పు, నాకు అర్థం కాదు. అరే నాకు పని తీర్తలేదంటే ఆఫీసులనే లేట్ అవుతుంది, నైట్ అవుతుంది. నైట్ అయితే నీ భార్యకు అబద్ధం చెప్పేసి నా దగ్గరకు రావచ్చు కదా, ఆఫీస్ లోనే ఉన్నా ఇంకా పని అయితలేదని. వస్త తీయే, ఇప్పుడు వచ్చి నేను ఏం చేయాలి? అంటే అప్పుడేమో పడక సుఖానికి వచ్చినావు, నా దగ్గర ఉన్నావు, ఇక ఇప్పుడు కడుపులో బిడ్డ ఉంది కాబట్టి ఏం చేయరాదని నువ్వు వస్తలేవు కదా. అట్లా కాదు. ఇప్పుడు హాస్పిటల్ పోవద్దా, మళ్ళా పైసలు ఎట్లా? అరే ఉన్నాయి కదా నీ దగ్గర నేను ఇచ్చినట్టు అన్ని దాచిపెట్టుకున్నావు కదా, అవి పట్టుకొని ఓ. అసలు ఏమంటావు బావా నువ్వు అన్ని ఇచ్చినాయి నా దగ్గర ఏడున్నాయి, అటు ఇటు ఖర్చు కాలేవా? ఇప్పుడు ఇయ్యవా ఏంది, పెట్టవా ఏంది? పెడతా గాని ఒర్రకు, నేను ఆఫీసులో ఉన్నా, ఉండు. ఎందుకు ఉండాలి, ఎందుకు ఫోన్లు కడిగెత్తున్నావు నువ్వు? ఎప్పుడైనా గంటలు గంటలు మాట్లాడేటోనివి, ఇప్పుడు నీకేం పనే ఉండదు కదా, మాట్లాడితే ఏమైతుంది? ఎందుకు చెప్పు బావా, అసలు నన్ను ఉండేమన్నా తప్పు జరిగిందా చెప్పు, నేనేమన్నా తప్పు చేసినా చెప్పు, ఎందుకు నన్ను ఇట్లా సతాయిస్తాను, ఎందుకు ఫోన్లు మాట్లాడతలేవు, ఎందుకు నా దగ్గరికి వస్తలేవు? అత్తగా నీ అల్లా ఉండు. బావా ఈ రోజు నువ్వు ఇటే రా, నేను చెప్తున్నా, ఈ రోజుకి ఇట్లా రాకపోయినావు అనుకో, నేను మీ ఇంటికే వస్తా, ప్రొద్దున వచ్చి కూర్చుంటా, నేను చెప్తున్నా. ఏంది షీటికి మాటికి బెదిరిస్తానవా నువ్వు? బెదిరించుడు కాదు, నీతోటి మాట్లాడకుండా, నిన్ను చూడకుండా, నీ దగ్గర నేను ఉండకుండా నేను ఉండలేకపోతున్నా. ఖచ్చితంగా ఈ రోజు నువ్వు నైట్ రాకపోయినావు అనుకో, రేపు తెల్లారచ్చి మీ ఇంట్లోనే కూర్చుంటా, నేను చూసుకుంటా, నీతోటి మాట్లాడుకుంటా, ఎవరేమన్నా అనుకొని ఎవరేమన్నా చెయ్యని, అంతే నేను చెప్తున్నా. నన్ను నా బిడ్డను చూసుకోవా నువ్వు? ఇప్పుడు ఈ కడుపు నువ్వు ఏవట్టే కదా వచ్చింది, కొంచెం కూడా ప్రేమ ఉన్నట్టు లేనే లేదు నీకైతే. మొత్తుకోకే, ఆఫీస్ అయిపోయినాక అత్తగని నేను చెప్తున్నా, పైసలు తీసుకొని రా, మళ్ళా హాస్పిటల్ పోవాలే. ఇప్పుడేనా, మొన్ననే పోతీవు కదా. నిప్పర్సుంది అడుగుతూనే ఇస్తావు నువ్వు, మరి పైసలన్నీ ఏం చేస్తానో? నీ పెళ్ళానికి పోయి తీసుకుపోయి పెడుతున్నావా ఏంటి? వాళ్ళకు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? నేనెందుకు పెడతా వాళ్ళకు, నాకు పని లేదా పైసలతోటి? జీతం నిన్నగాక మొన్ననే పడ్డది, మరి ఏం చేసినావు? పైసలు ఇటు తీసుకురా, ఇయ్యల్లా తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. నేను పెట్టా, నాకు కట్టుకునేటివి ఉన్నాయి. మొన్న ఆమె నక్లెస్ పెట్టి ఆడ పిల్లగానికి ఫీజు కట్టొచ్చింది, అవి ఇడిపియద్దా? అది ఇడిపియకపోతే ఆ మూకుంటదా? ఉండంతి నక్లేస్ వచ్చిందా ఇప్పుడు ఎవ్వారం, ఈడ నా పానం పోతుంది అనంటే. ఈ పానం ఎందుకు పోతుంది? హాస్పిటల్లో ఉంచుకోవద్దా? ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ మనిషి ఉంటే ఎన్ని అవసరాలు ఉంటాయి, ఎన్ని ఖర్చులు ఉంటాయి, కొంచెమన్నా నీకు తెలివి లేదా ఏంటి? సరే గాని ఉండు, రాత్రి ఇటే వస్తావు కదా. వస్తా. కాకపోతే చెప్తా నీ సంగతి, రేపు వచ్చి కూర్చుంటా, నువ్వేమన్నా చేసుకో, ఇక నాతోటి చక్కగా మాట్లాడతలే ఉంటలేవు. అరే అత్తనే ఉండు, ఒర్రకు. నీ అమ్మ దీనికి అర్థమవుతున్నట్టున్నది, నేను అవాయిడ్ చేస్తున్నానని. నీ అవ్వ డైరెక్ట్ వచ్చి ఇంట్లో కూర్చుంటా అని అంటదేంది? దీన్ని ఎట్లా వదిలించుకోవాలరా బాబు అని నేను చూస్తున్నా. ఏందో నీ అవ్వ కడుపు చేయకున్నా అయిపోవు, ఇప్పుడు కడుపుతోటి వచ్చింది కదా బాధ. పోయి మెల్లగా దానికి ఏదో ఒకటి చెప్పాలి, దాన్ని అవాయిడ్ చెయ్యాలి నేను, లేకపోతే నేనేం బతుక నేను. అసలు బావా ఇట్లా ఎందుకు చేస్తుండు? ఎప్పుడైనా గంటలు గంటలు ఫోన్లో సోది పెట్టేటోడు ఇప్పుడు ఫోనే చేస్తలేడు, నేను చేసినా ఉండు అని అంటుండు. నన్ను అసలు ఇక్కడ తెచ్చి ఎందుకు వారేసిండు? నన్ను వదిలించుకుందామనే ఉద్దేశంతో వారేసిండా? ఎట్లా నాకు అర్థమైతలేదు. నేనే చెప్తే అది వినటోడు, ఎన్ని పైసలైనా నాకు ఇచ్చేటోడు. అసొంటిది ఇప్పుడు కట్టేటి ఉన్నాయని మాట్లాడుతుండు. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇవాళ రాకపోవాలే, చూసుకో ఏం చేయాలో అదే చేస్తా. నేను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని ఇవాళ ఖచ్చితంగా అడుగుతా. నన్ను పెళ్ళి చేసుకోమని నేను అనాలే, లేకపోతే ఆయనతో మర్చిపోయేటట్టే ఉన్నాడు. నన్ను మొత్తం ఏదో చేద్దామని చూస్తుండు, నాకు తెలిసే. హలో ఏమండి, ఏమైంది ఇంకా వస్తలేరు? ఈరోజు నేను వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది. మరి వస్తానా లేకపోతే మార్నింగ్ వస్తానా తెలియదు. ఆఫీస్లో బాగా వర్క్స్ ఉన్నాయి, కొంచెం పార్టీ కూడా ఉన్నది. ఇక మరి లేట్ అయిపోతుంది కావచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ అన్నా వస్తా.
ఇక్కడ రూమ్స్ ఉంటాయి కదా, పడుకోవచ్చు. ఇక మళ్ళా ఏదన్నా పార్టీ చేసుకున్నాక డ్రింక్ చేసి నైట్ వస్తే ఎట్లుంటది? నువ్వు పడుకో సరేనా? రేపు మార్నింగే వస్తలే నేను. సరే సరే, మరి జాగ్రత్త, బాగా తాగకండి. తాగా సరే. హలో బావా, ఏమైంది? ఫోన్ బిజీ బిజీ బిజీ. వస్తానా ఇంటికి. ఏంటికి వస్తాను? ఇప్పుడు ఇటే వస్తాను కదా నా దగ్గరికి. వస్తాను నీకు దగ్గర దాకా వచ్చిన డోర్ తీసి పెట్టు. సరే, బైకు అక్కడెక్కడన్నా దూరం పెట్టి నడుచుకుంటారా? అదే పెట్టినా నడుచుకుంటా వస్తానా. సరే బావా. అమ్మయ్య, బావైతే వస్తుండు. ఈరోజు బావని అన్ని అడుగుతా. అమ్మా ఏందే? బావ వస్తాడటమ్మా, డోరు తీయు. బావా ఈరోజు ఇక్కడనే ఉంటాడు. ఇక్కడికి ఎందుకు రమ్మన్నవే? ఇప్పుడు ఈ రాత్రంతా ఉంటాడా? ఉంటాడమ్మా. బావను నేను గట్టిగా మాట్లాడేది ఉంది, గట్టిగా బావను కొన్ని విషయాలు అడిగేది ఉన్నది. దేనికి? ఏం విషయాలు? ఏం విషయాలు అని అంటే, మరి పెళ్లి చేసుకోడా ఎన్ని రోజులని ఇట్లా పక్కకు ఉంచుతాడు. నేను కడుపుతోటి ఉంటిని, ఇజ్జత్ పోదా కడుపు పెరుగుతున్న కొద్దీ. మరి కడుపులున్న బిడ్డకు తండ్రి ఎవరు అని అందరు అడగరానే. అందుకే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. మరి ఎప్పుడు చేసుకుంటాడు? ఎందుకు నన్ను ఇట్లా ఇప్పుడు చక్క ఇటు అచ్చుడే లేకపాయే. ఆడు నిన్ను అవసరానికి వాడుకున్నాడు, నీకేమో అర్థమైతలేదు. నిన్ను తెచ్చి ఇక్కడ పెట్టింది కూడా దీన్ని నుండి నాకు ఏది ఉండద్దు, దీన్ని మర్చిపోవాలన్నట్టు. వాడిప్పుడు నిన్ను పట్టించుకుంటలేడు, దేక్తలేడు. నీకేమో అర్థమైతలేదు. అద్దే బిడ్డ ఇది అని అంటే నువ్వు వింటలేవు. ఎవల సుఖం వాళ్ళే గురువాలే. నేను చూసుకుంటూ ఉంటాగంతే. ఏమన్నా కానీ ఏదన్నా అయిన రోజు నాకేం తెలియదని నేను చేతులెత్తుతా. ఎందుకే గట్లా అంటావు? ఇప్పుడు ఆయన చేష్టలు చూస్తే కనబడతలేదా? ఏమన్నా అడిగినా ఏం చేసినా నా దగ్గర రూపాయి లేవు అని అనబట్టే. నీ దగ్గరికి ఇప్పుడు రా 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 అనన్నా కూడా ఆయన అత్తలేకపాయే. మరి ఇయ్యాలు ఎట్లా అత్తుండో తెలియదు కానీ నిన్ను పెళ్లి చేసుకో అన్నంత మాత్రాన పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. చేసుకోకపోతే నా బిడ్డకు తండ్రి ఎవడు కావాలి? నేను ఊకుంటానా? మన దొరకబెట్టి కూసోబెట్టి నా మెడలు తాళి కట్టించుకుంటా. అసొంటి ఆడదాన్ని నేను. పో, డోర్ దీ పోను. ఏమో ఇక వాడిని అడిపెట్టానా నేను నన్ను పెళ్లి చేసుకోనంటే? గట్టిగానేనా పండి కడుపు కాగానే వదిలేస్తానంటే ఎవడిక్కడ ఊకునేది? నేను అస్సలకే ఊకోను. చెప్పు, ఏంది నీ బాధ? దా 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 అని ఎందుకు అట్లా సతాయిస్తావు? ఫోన్ చేసుకుంటా. అవునా బావా, నేను సతాయిస్తున్నానా? నేను సతాయిస్తే ఇప్పుడు నువ్వు వచ్చినావు గాని నా మీదనైతే నీకు ప్రేమ లేదు. అరే అన్నున్నాయి కాబట్టి వచ్చినా కదా. నువ్వు నిజం చెప్పు బాబా, నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ఇప్పుడు నెలలు పెరుగుతూ ఉంటే కడుపులా ఉన్న బిడ్డ కూడా పెరుగుతుంది. కడుపు అనేది పెరిగితే చూసేటోళ్ళు ఏమనుకుంటారు? పోయి మీ కడుపుతోటి ఉన్నదా ఏంది అని అనుకుంటారా లేదా? మరి ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు అని అంటే నేనేం ముఖం పెట్టుకొని ఏం చెప్పాలి? నువ్వు నన్ను లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? మనకేమో డప్పులు పితంబరాలు కొత్త బట్టలు ఏం అవసరం లేదు. పా, రేపు పోతే గుల్లా తాళి కడుదువు. మెంటలా? నీకేమన్నా మెంటలా అంటావు? చేసుకోవా? చేసుకుంటానే. మరి ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. అది ఎప్పుడైతే ఏంది? నా మెడలా తాళి పడితే అయిపాయే. మెల్లమెల్లగా అందరికీ తెలుస్తుంది. నీ భార్య కూడా ఇక రెండో పెళ్లి చేసుకున్నాడు, నా మొగుడు అటు ఉంటాడు ఇటు ఉంటాడు ఉండని అన్నట్టు వదిలిపెడుతుంది. ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నేను అటెందుకు పోనిస్తా నిన్ను గాని. ఓ పిచ్చి పిచ్చి ఆలోచించకు, అర్థమైందా? నాకు అసలు నువ్వు కడుపు ఉంచుకునుడే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు ఇష్టం లేదు అని అంటున్నావు. లాస్ట్ కత్తే హ్యాండ్ ఇస్తావా ఏంది? నీకు నాకేం సంబంధం లేదని అంటావా? అట్లా అంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. నాకు దక్కని నువ్వు ఇంకెవరికి దక్కాల్సిన అవసరమే లేదు, నేను చెప్తున్నా. అరే మెంటలా, నేను ఎందుకు అట్లా అంట? నువ్వెందుకు అంత కోపంగా ఒర్రుతున్నావు? నాకు అర్థం కాదు. అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు. పడక సుఖానికి వచ్చినవా లేకపోతే ప్రేమించి వచ్చినవా నా దగ్గరికి? అరే పడక సుఖం కావాలంటే ఇంట్లో లేదా? ఎందుకు నువ్వు అన్ని ఆగం చేస్తావు, ఆగం మాటలు మాట్లాడుతున్నావు? ఏందే గల్లబట్టినవు? మర్యాదగా అడుగుతున్నా, నన్ను పెళ్లి ఏ రోజు చేసుకుంటావు? లేకపోతే రేపు చేసుకుందాం పా. పైసలు తెచ్చినవా? ఏం పైసలే? తెమ్మంటే కదా హాస్పిటల్ పోవడానికి. అవి అక్కడనే ఉన్నాయి, నేను ఏం తీసుకురాలే. నీ పెళ్ళానికి పెట్టడానికి అక్కడ ఉంచొచ్చినవా? నీ కొడుకుకు పెట్టడానికి అవసరం లేదు, వాళ్ళకు పెట్టే అవసరమే లేదు. ఇప్పుడు నాకు నా బిడ్డకు పెట్టాలి నువ్వు, అర్థమైందా? వాళ్ళది అయిపోయింది వాళ్ళ సంగతి.
కరెక్టే కానీ నువ్వు ఇప్పుడు ఈ గల్లెందుకు పట్టినవు? నేను నిన్నేమంటున్నా? డ్రామాలు చేస్తానా నువ్వు? దేనికే? నేనేం చేసినా? ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడవు చక్కగా. ఆఫీస్ లో ఉన్నానంటావు, ఇంటికెందుకు రాలేదు అని అంటే ఆగమాగం మీద నాకు అని పోయినా అని అంటావు. మరి వచ్చినాక ఎందుకు రాలేదు అని అంటే ఇక రాలేదు సాతనైతే లేదు అని అంటావు. మరి నన్ను పట్టించుకోకుండా ఏం చేద్దాం అనుకుంటాను? అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది. కాదే రాని, నువ్వు ఇప్పుడు గంత సీరియస్ ఎందుకు అవుతున్నావు? నాకైతే అర్థమే అయితలేదు మరి. అరే సీరియస్ కాకపోతే ఏంది? ఒకప్పుడు చూపించిన ప్రేమ ఇప్పుడు చూపిస్తలేవు అని అంటే దానికి అర్థము ఏంటిది? నేనేమనుకోవాలి చెప్పు? మరి నా మీద ప్రేమ తగ్గి నీ పెళ్ళాం మీద గిట్ల ప్రేమ ఎక్కువైందా? అందుకేనా నువ్వు ఆమె దగ్గరనే ఉంటున్నావు? చీ రావులా, గట్ల కాదు. రేపు పోయి నీ పెళ్ళానికి ఎప్పుదంపా మన సంగతంతా. ఏం చెప్తుంది అది? దాంతో ఏది కాదు, కడుపులా బిడ్డ ఉన్నది, సరే చేసుకో ఉంచుకో అని అంటది. మరి అట్లనన్నా ఎప్పుదాం. ఇంకేంది, అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. నువ్వు నేనేందే ఇంకా రాను పడుసోని అవుతున్నా ఏంది? నా కళ్ళకు పడుసోనివే, నా అందగాడివే. అర్థమైతుందా? నా మొగుడు నాకు బంగారమే. నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా నా మొగుడివి అయిపోయినవి ఎప్పుడు. నువ్వే నాకు ప్రపంచం. ఆ పిచ్చి ప్రేమను అర్థం చేసుకో బావా. నేను నీ మీద కోపానుగా ఎందుకు కోరుతున్నా అనేది అర్థం చేసుకో ఒకసారి. నీ మీద ప్రేమ ఉండే కదా, నిన్ను మిస్ చేసుకోవద్దనే కదా, నిన్ను మిస్ అవుతున్నానే కదా నేను ఇంత ఆరాటపడి ఉర్రేది. సరేలే, ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావు? నేనేం నీకు దూరం కాలేదు కదా. అయితవని బాగా భయం అవుతుంది బావా. నిజం చెప్తున్నా తెలుసా, నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకను. నువ్వు గిట్ల నన్ను మోసం చేసినట్టేదని ఏస్తే మాత్రం నేను నా బిడ్డ ఊరేసుకోనన్న సత్తం, లేకపోతే ఇంత మందు తాగన్న సత్తం. నీ పేరు రాసి నీ ఇంటి ముంగట్నే. అట్లా అనకు రాని, నేను గంతా ఏమో చెడ్డోన్ని కాదు, అర్థమైతుందా? నువ్వు గట్ల బాధపడకు. మరి చెప్పు బావా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎప్పుడు చేసుకుందాంలే, ఏదో ఒక రోజు అయ్యగారిని అడుగుతా చేసుకుందాం. నిజంగా? నిజమే. ఏడవకు, నువ్వంటే నాకు కూడా ఇష్టమే. ఇష్టం లేనిదే నేను నీ గురించి అన్ని ఎత్తనా చెప్పు? నీ కోసం అన్నీ తెచ్చి పెడతానా? నన్ను అర్థం చేసుకోకుండా అట్టిగా నోటికి వచ్చినట్టు నీది నువ్వే ఊహించుకొని మనిషి మీద పడి కొడుతావు, తిడుతావు. అంత కొట్టినా తిట్టినా నేనేమన్నా అంటున్నానా? నిన్ను కాదని ఎటన్నా పోతున్నానా? ఓ బావా, అందుకే కదా నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం. నన్ను భరించేటోడు, నేను ఏది చేసినా కూడా నన్ను మెచ్చుకునేటోడు నా బావని అని నీ మీద ధైర్యంతోటే కదా బావా నేను ఇంత ప్రేమిస్తున్నా. నిన్ను అస్సలకే వదులుకుంటలేను. ఎంతమంది ఏం చెప్పినా కూడా నాకు నా బావనే కావాలి అని నేను అదైతున్నా. సరే ఏడవకు. ఇక్కడనే ఉండు బావా ఈ రాత్రంతా ప్లీజ్. నిన్ను బాగా మిస్ అవుతున్నా తెలుసా. నీ హగ్స్ కానీ, నీ కిస్సెస్ కానీ, లేకపోతే నీ పక్కన పడుకోవడం కానీ, ఇవన్నీ మిస్ అవుతున్నా. ఉంటా ఈరోజు నైట్ అంతా ఇక్కడనే ఉంటా, సరేనా? నువ్వు ఏడవక, అట్లా ఆగు. సరేలే బావా. మనకు ఎవరు పుడతారనంటావు? ఎవరు పుట్టినా ఏం కాదులే. నాకైతే బాబు పుట్టాలని ఉంది బావా. బాబు పుడితే ఆయనకు సగం ఆస్తి, ఈయనకు సగం ఆస్తి. అంటే ఆస్తి గురించేనా నువ్వు నాతో ఉండేది? ఇప్పుడు చెప్పురా అని, నా ఆస్తిని నా పైసను చూసేనా నువ్వు నన్ను ప్రేమించింది? అస్సలు కాదు బావా, చెప్తున్నా. ఇప్పుడు ఈయన కూడా నీ కొడుకు అన్నట్టే కదా, నీ వారసుడు అన్నట్టే కదా. ఈయనకు కూడా మన ఆస్తిలో వాటా వస్తుంది కదా, గట్లా అంటున్నా. అదే అమ్మాయి అయితే ఆమెకింత సంపాదించి పోతే ఆమె ఓరింటికి పోతుంది, కానీ అబ్బాయి అయితే ఆస్తి కావాలి కదా. ఏమో మరి నువ్వు ఏం ఆలోచించుతాన్నావో, లేకపోతే మనసులో ఎసొంటి చెడు ఉద్దేశం పెట్టుకొని నన్ను వదిలిపెడతలేవో నాకు అర్థమైతలేదు. బావా అట్లా అనుకోకు, నీ మీద పిచ్చి ప్రేమ ఉండే నేను అట్లా మాట్లాడుతున్నా. మెంటల్ మాట్లాడతావు అంతా. ఐ లవ్ యూ సో మచ్ బావా. నీ ఆస్తద్దు అంతస్తద్దు, నువ్వు ఒక్కొనివి నా తోడుండి నన్ను నా బిడ్డను చూసుకుంటే అదే చాలు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బావా. నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని ఇంత మంచిగా చూసుకుంటున్నందుకు. ఇప్పటికి కాదు ఎప్పటికీ కూడా నేను వదలను. నిజంగా? నిజమే బావా. సరేలే. మీ డాడీ రాలేదా అనే నైటు? రాలేదు బిడ్డ, ఆఫీస్ లా బాగా వర్క్ ఉందట, ఏదో పార్టీ ఉందట. లేట్ అవుతుంది, ఇక్కడనే
పడుకుంటా మార్నింగ్ వస్తలే అని అన్నాడు. అవునా? డాడీ ఎప్పుడు అట్లా ఉండలేదు కదా, ఇయ్యాలెందుకు ఉన్నాడు? ఒక్కొక్కప్పుడు ఉంటాయి కదా బిడ్డ వర్కులు, అందుకే డాడీ అట్లా ఉండొచ్చు. టిఫిన్ వేసుకొని రావాలా, తింటావా? ఏం టిఫిన్ చేసినవే? ఇడ్లీ చేసిన బిడ్డ. ఇడ్లీ ఎందుకు? ఊకే అన్నం తిన బుద్ధి అయితలేదు మమ్మీ ప్రొద్దున అని అంటున్నావు కదా, అందుకే ఈరోజు ఇడ్లీ చేసిన. సరే వేసుకురా, పోతుందరా తింటా, మళ్ళా బస్సు పోతుంది, కాలేజ్ పోవాలి. సరే. ఇది మా అయ్య ఎప్పుడు గిట్లా ఉండలేదు కదా ఆఫీస్లా, అయినా ఇప్పుడు మళ్ళా పోవాల్సిందే కదా ప్రొద్దునత్తానుడని. ఏంది ఆఫీస్లో ఉన్నాడా లేకపోతే ఇంకేనన్ను ఉన్నాడా? నేను ఇంటికి పోతా మరిగా, పోయి ఫ్రెష్ అప్ అయ్యి ఇక మళ్ళా ఆఫీస్కి పోవాలి. అవా నాతోటి మాట్లాడిన మాటలు రాత్రి నీకు గుర్తున్నాయా? అన్నీ గుర్తున్నాయి. త్వరగా మనం పెళ్లి చేసుకుందాం బావా, సరేనా? నా మెడల త్వరగా తాళి కట్టు, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక తాళి కట్టినాక మేబీ అందరికీ తెలిస్తే తెలివని నువ్వు నొల్లైనా పంచాయతీ అయినా ఇక దాన్ని ఉంచుకుంటా అని దీన్ని ఉంచుకుంటా అని చెప్తావా, లేకపోతే ఏమని చెప్తావో అని నన్నైతే వదిలిపెట్టద్దు. వదిలిపెట్టనే. అయింది ఇంకా పోవత్తలేదా నీకు రాజు? నాయవలన్నిటి అత్తే నువ్వు ఉన్నట్టు తెలిస్తే ఎట్లా? పోతా ఇక నీ బిడ్డ ఊకే నేను అత్తలేదనే కలవరిచ్చి ఏడ్చుకుంటా ఇక నన్ను రాత్రి పొట్టు కొట్టింది, ఎందుకు అత్తలేవని. ఏమో అంతా దాని పిసా, నువ్వేమో అవసరానికి వాడుకుంటున్నావా లేకపోతే ప్రేమ ఉండత్తున్నావా నాకైతే అర్థమైతలేదు. కానీ అది నీ గురించి అయితే పిచ్చిది అవుతుంది, మొత్తం నీ గురించే ఆలోచిస్తుంది. ఏమున్నా బావా 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 ఇదే పని, దాన్ని అట్లా తిప్పుకున్నావు నువ్వు. ఇప్పుడు మాత్రం నువ్వు పెళ్లి చేసుకోకుండా దాన్ని మోసం చేస్తానంటే మాత్రం అది ఊకోదు. ఇక నీ ఇష్టం, మీరిద్దరూ ఏమన్నా చేసుకోర్రి. నేను అద్దు అని అన్నప్పుడు ఇనలేదు, ఇప్పుడు నేను ఏమనను, సైలెంట్గా చూసుకుంటుంటా. ఏ జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. సరే ఎట్లా జరిగేది ఉంటే దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అవుతుంది. గాని పెళ్లి చేసుకోవా? అరే నేనేమంటానా, ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అవుతుంది అని అంటున్నా. అదే ఎప్పుడు తొందరగా చేసుకుందామని అంటున్నా నేను. పెళ్లి చేసుకుందామే, కాస్త ఆగుతావా ఆగవా? ఏమావుడో ఏమో మరి నాకైతే అర్థమే అయితలేదు. అట్లా అనకు, చేసుకుందాం గాని. సరే నేను పోతున్నా. ఫోన్ చేసినప్పుడల్లా లిఫ్ట్ అయ్యి, రోజు పొద్దున ఒకసారి వచ్చిపో, నైట్ ఒకసారి వచ్చిపో, సరేనా? సరే. పైసలు లేవా మరి? హాస్పిటల్ కి పోవడానికి కావద్దా? ఇప్పుడే పోతలేవు కదా, పోయేటప్పుడు ఇత్త తీయలేవు, మొత్తం ఇప్పుడు ఉరుకుతున్నట్టే ఆగుతనే లేవు. ఇంట్లో సామాన్ ఏం లేదు, ఒక 2000 ఇచ్చిపోరాదు? సాయంత్రం వచ్చి ఇస్తలే, ఇప్పుడు లేవు, ఇట్లా పర్సులు ఉన్నాయి. సరే సాయంత్రం తీసుకురా 2000. సరే పోతున్నా. అంటాండే ఏమంటాడు? చేసుకుంటా అని అంటుండు, చేసుకోనని అయితే అస్సలు అంటలేడు, చేసుకుంటా ఖచ్చితంగా అని అంటుండు. మరి అది ఎప్పుడు ఏం కథ అనేది మాత్రం ఏం చెప్తలేడు. నిన్ను వేసుకుంటాడు, నేను చూస్తా. ఇక పైసలు అయితే మంచిగానే దొబ్బుతాన్నావు ఆ దగ్గర నుండి, అద్దు అని అంటే నువ్వు తెలియదని నన్ను తిడతాను. నాకేంది బాధ? సరే ఆనంద్ చేయిపో. చేత్తా అమ్మా, కడుపెందుకో బాగా నొత్తంది ఇయ్యల్లా. మరి కాలేజ్కు ఓకే నా కర్బూజా, మళ్ళీ ఆడికి పోయినాక నొత్తే ఎట్లా? కాలేజీకి పోకపోతే ఎట్లనే అమ్మా, మా దోస్తుగాళ్ళు పోతుర్రు, నేను పోకపోతే మళ్ళా నాది ఒక రోజు ఆబ్సెంట్ అని పడుతుంది. ముగ్గురు సమానం ఉండాలి. ముగ్గురు సమానం ఉండాలంటే ఏమన్నట్టు బిడ్డ? కడుపును వచ్చే వాళ్ళకు నొత్తలేకపాయే, వాళ్ళు పోతారు. నువ్వు ఇవాళ ఒక్కరోజు పోకుంటావనైతే ఏ కరబాస, ఇక నువ్వు పోయినావనుకో నా పానం అంతటే గుంజుతుంది. నా కొడుకు కడుపు నొప్పి తక్కువైందా లేదా అని మనసున పట్టది. అందుకే ఇవాళ పోకు. రారా రాడు పోర్రి, అత్తాగుర్రా. అరే మళ్ళీ ఏమైంది బిడ్డ? పోకే కరబాస. ఏం కత్తి అమ్మా, ఇప్పుడేం బాగా నొత్తలేదు. అలా నేను బాధపడతా, నేను ఏడతా అని బాగా నొత్తలేదని అంటాను. పొద్దుడుసుంది, నువ్వు బాత్రూమ్ లో కురుకుతాన్నావు, బయటకు వస్తాన్నావు. మరి దొడ్డి కత్తలేదా ఏంది నా కొడుకు అని నేను అనుకున్నా, కానీ కడుపు నొత్తుందని చెప్తివి. అద్దు బిడ్డ బాంచను, అలా బాగా నొత్తది కడుపు కాలేజీకి అయినాక. ఏం కత్తి నొత్తే సారికి చెప్పి ఇంటికి అత్త తీయి, ఓ గోళీ వేసుకొని పోతా ఇప్పుడు బొంగ కొనుక్కొని. కడుపు ఎందుకు నొత్తాంద్రా? రాత్రి ఏం తిన్నావు? రాత్రి చేపలు తిన్నరా వారి? చేపలు పాడగాను, అవి అద్దంటే తెచ్చిండు మీ అయ్యా.
తెచ్చినోడు వాళ్ళ అవ్వకు వెట్టి మొక్కి తినద్దా? ఆ సచ్చిన ముసల్ది చేపలంటే పాన వెలగొట్టుకును. మరి అదే కావచ్చు. ఓ దొంగముండా, అదే పట్టింది కావచ్చు బిడ్డ నీకు కడుపు నొప్పి. దాని సావు అయ్యా. సచ్చినోళ్ళు పడతారా? ఎందుకు పట్టరు? ఆ బొడ్డేమన్నా నీకు మొలదారం కూడా కొనియలేదా బొడ్డి? అసొంటిది నా కొడుకు ఎందుకు పట్టారే? దాని సొమ్ము తిన్ననా, దాని సోకు తిన్ననా నేను? అరిగోస ఉచ్చుకొని సచ్చింది ముండా, దొంగ ముండా. అదే ఉన్నట్టున్నది. నా కొడుకు ఇప్పటిదిప్పుడు కడుపు నొప్పి తక్కువ కావాలి. అట్లయితేనే బతుకుతావు, లేకపోతే తిట్టతోటి చత్తవే ముసల్దానా. ఏడున్నది ముసల్ది? వాడ మీద ఉన్నది ఇంటాంది. నాకు కనబడతలేదు కదా ఆంటీ. ఓ పిల్లగా కనబడది, అది ఇంటది చూస్తది. సరే అమ్మా పోయత్తా. ఓ దాని సంగతి నేను చూస్తా పో. రారా కరబూజీ. అరే నువ్వదే పేరంటవేమ్రా? బక్క పిల్లగా బాగా గుర్తారావు. కరబూజీ అన్న కొడుకు నువ్వు అనద్దు, నేనే పిలుచుకోవాలి. పిలుచుకో. అయినా అమ్మా జాగ్రత్త బిడ్డ, బాంచను గోలైతే వేసుకొని పో. సరే. కరబాసు బంగారు కొండ, నా చిక్కల కొండ. నా కొడుకు ఏదన్నా నొత్తుందనంటే నా పానం ఎల్లుకపోతుంది. ప్రతి ఒక్క తల్లి కడుపు గట్లనే కొట్టుకుంటది. పిల్లలకు ఏమన్నా అయితే దాని దినాలు వేయ్యా, దాని వారాలు వేయ్యా. అది నా కొడుకు రూపాయి బిల్లు ఇచ్చింది కాదు, ఓ మొలదారం కొనిచ్చింది కాదు. కానీ ఏమున్నా మేము కూర తెచ్చుకుంటే చాలు నా కొడుకు నొచ్చుడా, నాకు నొచ్చుడా పెడుతుంది. అదే వాళ్ళ కొడుకు పెట్టుకుంటే ఏంటి? మా పొట్టోడు గట్టిగానే ఉన్నాడు కదా, పొట్టోనికి కడుపు నొప్పి లేపు. మాకు కాదు. నీ నోట్లమ్మా నువ్వు వస్తే ఇంత వెట్టి మొత్తం చుట్టూరంగా ముత్రం పోసి అత్త. ఇంకోసారి రాకుండా అవుతావు. నా కొడుకు ఎక్కడిదక్కడ కడుపు నొప్పి తక్కువ కావాలి. వాడు వచ్చే వరకు అమ్మ నాకు ఏది నొత్తలేదు, ఏది నొయ్యలేదనే అనాలే. ఇక నొచ్చింది అని అన్నాడు అనుకో, మీదికి వచ్చిదంతా మళ్ళా నేను. అయినా మీదికి ఎట్లా పోతా? చచ్చిపోతేనే కదా నేను పోయేది. అబో నేను చావా. ఇక దోస్తులు ఇట్లా జరిగిందన్నమాట. మళ్ళా ఇక దానికి 5 నెలలు పడతాయి. 5 నెలలు పడ్డాక ఏం జరిగిందో చూడుర్రిగా. ఇప్పడుంది అసలైన కథ మొదలైతుందన్నమాట. అతకి ఎప్పుడు తెలుస్తుందని ఆగమైతురు కదా. ఇక చూడుర్రి. దొంగ బాడుకోకు ఏం పుట్టింది? ఫోన్ అస్సలకే లిఫ్టే ఎత్తలేడు, ఇటు ముఖే ఎత్తలేడు. దినాలి అయ్యా, పైసలు ఇయ్యరా, 5 నెలలు పడ్డాయి, పెద్ద స్కానింగ్ తీస్తారు అని అంటే నా దగ్గర లేవు, చూయించుకుంటే చూయించుకో, లేకపోతే లేదు అని అంటాడు. 2 రోజులు ఆయే ఫోన్ చేస్తానా, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు, తోటి మాట్లాడతలేడు. ఆడు ఏమనుకుంటుండు? అటు ఇటానా 5 నెలలు పడ్డాయి, నన్ను పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా? మా ఏందే అది వాడు ఏమనుకుంటుండే? వాడిని ఇంతగానో ప్రేమించి నేను అజ్జేస్తే వాడు ఇప్పుడు ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. 2-3 రోజుల నుండి నేను పైసలు అడుగుతున్నా అని. మరి 5 నెలలు పడ్డాయి, స్కానింగ్ తీపించుకోవద్దా, పైసలు కావాలనంటే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, నాతోటి మాట్లాడతలేడు, మన ఇంటి ముఖే అత్తలేడు. మరి పెళ్లి చేసుకుంటా అన్నోడు గిట్లెందుకు చేస్తాడో నాకు అర్థమైతలేదు. ఏం పాడో నాకేమెరక, మీ సంగతి ఎట్లున్నదో, మీలోళ్ళు ఎట్లున్నదో నాకేమెరక బిడ్డ. అమ్మపా వాని ఇంటికానికి పోదాంపా. వాడు 2-3 రోజులు అవుతుంది నా ఫోన్ లిఫ్ట్ చేయక. మరి వాడు నన్ను వదిలేస్తా అని చూస్తుండా, లేకపోతే వాడు నన్ను ఏం చేస్తా అని చూస్తుండు. ఇప్పుడు పోయి అని మీ ఇంటి ముంగడ కూర్చొని నేను ధర్నా చేస్తా. వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా? నాకేమో బొత్త విరగబట్టే, చూసేటోళ్ళేమో ఈమె ఏంది గింతలు అడ్డుగా అవుతాంది, బొత్త పెంచుకుంటాంది అని నన్ను నోరు తెరిచి చూస్తారని నేను బయటకు కూడా పోతలేను. మనకేమైనా సిగ్గున్నదా? ఫోన్ చెయ్యోసారి చూడు, ఇంకా చేస్తా, లిఫ్ట్ ఎత్తలేడు. చూడే చూడు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం మీ కాల్ని స్వీకరించట్లేదు, తర్వాత తిరిగి ప్రయత్నించండి. ఎందుకు లిఫ్ట్ చేస్తలేడు? అదే కదా, ఆ దాంట్లో నుండి మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఓ కడిగెత్తాను, చూసినావా అమ్మా? అయిపోయింది, నీ బతుకు నాశనం అయిపోయిందే బిడ్డో. వాడు నిన్ను వదిలించుకోవాలని ఇక్కడ తెచ్చి పారేసిండు. నువ్వేమో వాని మోజుల పడి కడుపు ఉంచుకుంటివి. ఇప్పుడు 5 నెలల బొత్తాయే. వాడు నిన్ను దేక్తలేకపాయే, నీకు పైసలు ఇత్తలేకపాయే. వాడు నిన్ను వదులుకున్నాడు, వదిలిపెట్టిండు. అయిపోయిందే బిడ్డ నీ పని. నేను చెప్తే ఇన్నావే నువ్వు. వాడు ఎట్లా వదిలిపెడతాడే? నేను ఎట్లుగుంటా? ఏ రకంగా నన్ను వదిలిపెడతాడు? పా వాళ్ళ ఇంటి ముంగడు పోయి కూసుంటా. నేను ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి కూసుంటా. వాని పెళ్లి
ఎవడు లేకపాయే మనకు ఆడికి పోయి కూసుంటే మనల్ని చంపితే ఏం చేస్తావే ఎవరొచ్చి మనల్ని కాపాడతారే ఎందుకు కాపాడరు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా, ఈ ఫోన్లో డాటా లిస్టు లేదా? వాడు నాతోటి మాట్లాడినవి అన్ని లేవా? నాకు కడుపు వేసింది లేదా? నర్సవ్వ కూడా చెప్పిండు కదా ఇట్లా సంగతి అని. ఆమె చెప్పదా ఇప్పుడు మనం ఆడ పోయి కూర్చుంటే? ఇన్ని రోజులు అవుతాంది, ఇప్పుడు దగ్గర 2 నెలలు అవుతాంది. 2 నెలల సుంది రూపాయి ఇత్తలేకపాయే. నా దగ్గర లేవు అని అంటాను కదా, సరే ఆయన దగ్గర లేవేమో అని నేను అన్నిటికీ పెట్టుకుంటా, చూయించుకుంటా అత్త అంటే ఇక లాస్ట్కి అత్త నన్ను వదిలేద్దామనే డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే నా ఫోన్లు మాట్లాడు లేదు, మన ఇంటికి అచ్చుడే లేకపాయే. ఆడుకోవు మరి అసొంటోడు నాకు ఇక అద్దంట అద్దు నువ్వు అని గట్టిగా ఆ రోజు మాట్లాడితే నువ్వు దించుకుందువు కదనే. నీకు అటు ఇటు నమ్మక ద్రోహం ఎందుకు చేయాలి? నిన్ను ఉంచుకోమ్మానే నీ దగ్గరికి రచ్చే పోయే పండ్లు తెచ్చే పలాలాలు తెచ్చే మళ్ళీ ఇప్పుడేమో వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేకపాయే. ఇక మరి పీకంతి వదిలిపెట్టు వన్ దినాలి ఎయ్యవన్ సావి ఎయ్య కడుపు తీయించుకుందుపా. ఏమైనా తెలివి ఉన్నా అదే అమ్మా, నువ్వు ఇప్పుడు చీయించుకోపోనంటాను. వాడిని నేను వదిలిపెట్టా, వాడు నన్ను మోసం చేస్తాను అనుకుంటుండు కావచ్చు, కానీ వాడంటే నాకు పిచ్చి పిచ్చి. వాడిని వదిలిపెట్టి నేను బతకా, వాడు నాకు కావాలి. ఎట్లా అయితే అట్లా మంచిది. వాని ఇంటికాడ పోయి కూర్చుంటేనే అదేమంటదో వాడేమంటాడో చూస్తా. ఇప్పుడు వాని పెళ్ళానికి వాని కొడుకు అందరికి తెలవాలి, ఆ మధ్యలో ఉన్న సంబంధం అంతా తెలవాలి. వాడు నా కాళ్ళు మొక్కి నన్ను ఇంట్లో ఉంచుకోవాలి. అట్లా నేను చేస్తానా చెయ్యనా చూద్దుపా. ఇప్పుడు అయ్యా అమ్మ పోదాం. ఒక్కసారానికి ఫోన్ చెయ్యే. ఆయనకి ఏంది ఫోన్ చేసేదే? వాడు ఇక ఫోనే లిఫ్ట్ చేస్తలేకపాయే. నీ దాంట్లో నుండి చేసినా కూడా ఫోన్ కటే ఎత్తుండాయే. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, నేను 2 రోజుల నుండి ఎత్తున్నా. వాడు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి మరి ఏందని కూడా అడుగుతలేడు. వాడు పక్కా నన్ను మొత్తం దూరం చేయాలి, దీన్ని బతుకుని ఆగం చేయాలని పెట్టుకున్నాడా? లేకపోతే పెళ్ళాం గురించి భయపడుతుండా? నా పెళ్ళానికి వెళ్తే నా పెళ్ళాన్ని చత్తది, నా కొడుకు నన్ను చంపుతాడు అని భయపడుతుండా? కావచ్చు. అవన్నీ నేను రాస్ అప్పుడేక ఆయన ఇంటికాడికి పోదాం. ఉంటాడే వాడి ఇంటికాడ? ఏమో ఉంటాడో ఉండడో. మనం పోయి కూసున్నాక అది మొగనికి ఫోన్ చేసి రప్పియదా, వాడు రాకపోడా. నాకు బొత్త వేసి తప్పించుకుందాం, దీన్ని వదిలించుకుందామని నన్నిడ వాడగొట్టిండా. ఆహా, వాని ఆట చెప్తా నేను ఎట్లా వదిలిపెడతా వాణ్ణి నా మొగడు అనుకొని నేను బతుకుతాన్నా. అమ్మ నువ్వురా, వాని సంగతే చూసద్దాం. దోస్తులు, ఇప్పటి నుండి అసలైన కథ అయితే స్టార్ట్ కాబోతుందన్నమాట. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నదైతే ఇక ముందు ముందు ఎపిసోడ్ లో ఉండబోతుంది. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ అనేటివి నచ్చుతూనే ఉంటాయి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాతటి ఎపిసోడ్ లో ఏమవుతుంది, ఆ లత ఎట్లా రియాక్ట్ కాబోతుంది, ఆ రాజు ఏమనబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది స్టోరీ, మరి వదిలిపెడతాడా, ఉంచుకుంటాడా, పెళ్లి చేసుకుంటాడా,